హలో గాయ్స్, మా మమ్మీ ఫస్ట్ టైం జొన్న రొట్టెలు చేస్తుంది. మాకు రాదనమాట, బట్ ఏదో ట్రయల్ చేస్తుంది మమ్మీ ప్యాట్రిక్ వాళ్ళ డాడీ కోసం. సక్సెస్ అయితే ప్యాట్రిక్ వాళ్ళ డాడీకి, సక్సెస్ కాకపోతే ప్యాట్రిక్ అనమాట. ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుందో తెలీదు, చూద్దాం. నాకు కూడా తెలియదు అది ఏమవుతుంది అనేది. మమ్మీ ఏదో పిండి వేస్తుంది, అందరేమో బట్ట వేసి కొడతారు, బట్ ఏం చేస్తుందో తెలియట్లేదు. ప్యాట్రిక్ మాత్రం చాలా వెయిటింగ్గా ఇలా చూస్తున్నాడు. వాడు చేసిన గణకారాలు ఇవి, ఏం తెలియనట్టు ఇట్లా. ఏం చేయాలి ప్యాట్రిక్? అది ఎందుకు చింపినావు చెప్పు. డాడీకి చెప్తా, కొడతాడికి వచ్చి. దాన్ని ఎలా తీస్తావమ్మా? మా మమ్మీ ఎవరిదో కాపీ కొట్టి చేస్తుంది, బట్ అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా నాకు తెలియదు. రిపేర్ అయితే చేస్తుంది, ఒకటి చిరిగిపోయింది, అంటుకోవట్లేదు అది. చూడు బెన్ని అంతటి అమ్మ నీ మీద నేర్చుకుమారు అంత. అవునా? ఇప్పటికే బెన్ని నేను చేసే చపాతీలు బాగా మెచ్చుకుంటాడు. ఈ రొట్టెలో సక్సెస్ అయినవంటే ఇక మరి ఇంకా వేరేగా ఉంటుంది. పెనం అయితే ఖాళీ మాడి మస అయిపోయింది. కానీ మా అమ్మ చేసి ఇది మాత్రం అవ్వట్లేదు. ఇది ఫస్ట్ సారి చాలా మంచిగా చూసినావు కదా నేను ఇంత చేయడం. కానీ నీకు చేయడానికి రాలేదా? నేను అనుకున్నాను కదా, అందుకే నేర్చుకోవడం ఫస్ట్ సారి. ఇది ఇలా జరిగింది అనమాట ఫైనల్ రిజల్ట్. ప్యాట్రిక్ గారికి ఖచ్చితంగా ఈ రొట్టె మాత్రం ప్యాట్రిక్కే. వాడు కూడా తింటాడో పారిపోతాడో తెలీదు. మీరు కామెంట్ చేయండి గాయ్స్. మేము వాటర్ తరుగుతుంది ఫైనలీ, బట్ అవే తిరిగిపోయినాయి, కలవలేదు ఇంకా. ఐ థింక్ అవి కలవకూడదు అనుకుంటా ఇంకా. బట్ ఫస్ట్ టైం కదా, ఇట్స్ ఓకే. మా మమ్మీ ఇంకా ప్రయత్నించాలి. ఈ ప్రయత్నించడంలో ఎన్ని చపాతీలు అంటే ఎన్ని రొట్టెలు ఎరిగిపోతాయి అనేది మాకు కూడా తెలియదు. చూడాలి ఏమవుతుందో ఫైనల్. కనీసం అది కాలుతుందా లేదనేది నాకు కూడా డౌటే. అమ్మా ఇక్కడ చూడు, చేస్తున్నావా? బాగానే వస్తుంది అంటావా? 100%? ఎందుకే ప్యాట్రిక్ తింటాడా బెన్నీ తింటాడా? బెన్నీ సూపర్లా తింటాడు. బెన్నీ సూపర్ మా ఎత్తమంటారు చూడు. అవునా? చూద్దాం ఫైనల్గా అయితే అది చిన్న చేస్తాను. వాళ్ళకి అలవాటుగా తగ్గిపోయి చేస్తారు కాబట్టి, మనకు ఆంధ్ర వాళ్ళకి అలవాట్లేదు కాబట్టి ఇలా ముక్కలు అయిపోతాయి అంటావా? తెలంగాణ వాళ్ళకైతే రొట్టెలు వచ్చండి, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మా అత్తమ్మ బాగా చేస్తారు, బట్ మా మమ్మీకి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ట్రై చేస్తుంది వాళ్ళ అల్లుడి కోసం. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. ఐ హోప్ మా మమ్మీ ఇంకా బాగా చేసి ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ అయితే అవుతుంది. ఐ నో చేస్తా, బట్ ఇంత చేయడం మా మమ్మీ గొప్ప విషయం. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంది. మమ్మీ అయితే రెండో దానికి సిద్ధమైంది. స్టార్టింగ్లో విరిగిపోయింది, రెండోది కూడా ఏమవుతుందో చూద్దాం. అమ్మ ఏదైనా రౌండ్గా వస్తుందమ్మా? చూద్దాం. ఫస్ట్ సారి కదా మా మమ్మీ, ఫస్ట్ సారి కదా ఏంగా చూద్దామని ట్రై చేస్తుంది. పట్టు వీడైనా విక్రమార్కులాగా కరబెల్లి ఫస్ట్ ఒక చేయితో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏమో చేయితోనే చపాతీ కట్టుతో చేస్తుంది. చెయ్యి అయిపోయి చపాతీ కట్టే. ఫైనలీ మళ్ళీ ఏమైందో చేయితో చేస్తుంది, దాంతో సక్సెస్ అవ్వలేనట్టుంది. అది అవ్వలేదమ్మా, కరెక్ట్ రాలేదా? ఇదేమో ఇలా ఉంది అనమాట. ఫైనలీ చూడాలి ఇది.